ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దారుణం జరిగింది. మద్యం తాగాడని లారీ యజమాని కొట్టడంతో డ్రైవర్ స్పృహ కోల్పోయాడు. దీంతో స్థానికులు డ్రైవర్ను చికిత్స నిమిత్తం పొదిలిలోని ఓ హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత మార్కాపురంలోని పోలీస్ స్టేషన్లో లారీ డ్రైవర్ నారాయణ, సిఐటియు పట్టణ అధ్యక్షుడు రూబెన్ ఫిర్యాదు చేయడానికి వెళ్లగా చీమకుర్తి లేదా పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలని ఎస్ఐ చెప్పారని వారు అసహనం వ్యక్తం చేశారు. కేసు తీసుకోవడం లేదని పట్టణ ఎస్ఐ సైదుబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రూబెన్ను విధులకు ఆటంకం కలగజేశారంటూ అదుపులోకి తీసుకున్నారు. కేసు పెట్టడానికి వచ్చిన వారిని ఎస్ఐ సైదుబాబు అదుపులోకి తీసుకున్నారని పోలీస్ స్టేషన్ ఎదుట సుందరయ్య కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. 100% ఎవరు వచ్చినా కానీ మేము ఇస్తాము, ఎవరు బాధితులు వచ్చినా ఇస్తాము. మేము పోలీస్ స్టేషన్లో ఉండి మేము పోలీస్ స్టేషన్ ఉద్యోగం చేస్తుంటే మా మీద దౌర్జన్యానికి వస్తే మేము అప్పుడు కూడా కూర్చొని ఉంటే సీసీ కెమెరా ఉంది, ఆయన మీరు కాదు, మీరు పోలీస్ స్టేషన్ ధర్నా చేయడం అనేది 100% తప్పు. దాని గురించి మేము చట్టం తెలియదు, మీరు చట్టం తెలియదు. ఎవరైనా చట్టం తెలిసిన వ్యక్తి ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు సమాధానం చెప్తారు. అలా ఒక లాయర్ని తీసుకొని రండి. నేను మాట్లాడే తప్పు అయితే నేను దాన్ని ఫేస్ చేసుకుంటాను. పోలీస్ స్టేషన్లో పబ్లిక్కి యాక్సెస్కి ఇబ్బంది పెట్టారు. నేను దీని మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ చేస్తాను. సస్పెండ్ చేయాలి ఎస్ఐని వెంటనే, విడుదల చేయాలి రూబెన్ వెంటనే, విడుదల చేయాలి రూబెన్ వెంటనే, విడుదల చేయాలి రూబెన్ వెంటనే, చేయాలి రూబెన్ వెంటనే, విడుదల చేయాలి రూబెన్ వెంటనే, విడుదల చేయాలి రూబెన్ వెంటనే, సస్పెండ్ చేయాలి ఎస్ఐని వెంటనే, విడుదల చేయాలి రూబెన్ వెంటనే, విడుదల చేయాలి రూబెన్ వెంటనే, విడుదల చేయాలి రూబెన్ వెంటనే, సస్పెండ్ చేయాలి ఎస్ఐని వెంటనే.